మానవుడు సత్యమును విడిచిపెట్టి అసత్యమును నమ్ముకొని ఉన్నాడని, ప్రతివారు కూడా అబద్ధమును ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉన్నారని, అబద్ధమును మనుషులను నమ్ముకొని ఉన్నారని బైబిల్ చెప్తున్నది. అబద్ధము చెప్పని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ప్రతి మనిషి కూడా అబద్ధము చెప్తారు. అయితే మానవుడు ఈ యొక్క అబద్ధము చేత అనేక సార్లు పట్టుబడి ఉన్నప్పటికీ దేవుడే మానవుడుగా ఈ లోకానికి వచ్చి మనిషిని ఆ పాపము నుంచి రక్షించుటకు దేవాది దేవుడు ఈ లోకంలోకి మనిషిగా వచ్చి ఉన్నాడని బైబిల్ చెప్తున్నది. దేవుడు మానవులను వారి యొక్క పాప భారము నుంచి విడిపించుటకు దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి సత్యవంతుడిగా జీవించి, పాపం లేకుండా పరిశుద్ధుడిగా జీవించి, మనుషులందరి తరపున ఆయన యందు విశ్వాసం ఉంచి వారందరి తరపున ఆయన సిలువలో మరణించి మరణము నుంచి తిరిగి లేచి ఉన్నాడని బైబిల్ సెలవిస్తోంది. ఆ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవాన్ని పొందుతాడని. మనుషులు భూమి మీద జీవితంతో ముగించబడదు, మనిషికి తర్వాత కూడా జీవితం ఉన్నది. ఆ జీవితంలో మనిషి వెళ్ళాలి అన్నప్పుడు, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అన్నప్పుడు బైబిల్ చెప్తూ ఉన్నది, మరణించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుడి సింహాసనం ఎదుట నిలబడి తాను భూమి మీద చేసిన పనులకు జవాబు చెప్పాలి అని బైబిల్ చెప్తూ ఉన్నది. మానవుడు మరి దేవునికి జవాబు చెప్పుటకు వారి దగ్గర జవాబు ఉన్నదా అంటే లేదు. మానవుడి దగ్గర జవాబు లేదు. మానవుడి యొక్క జవాబు యేసు క్రీస్తే. మానవుడి యొక్క శిక్షణ మోసిన వాడు యేసు క్రీస్తు వారే. మానవుడిని పాపం నుంచి విడిపించుటకు యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, అసత్యమును మనుషులు నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నారని బైబిల్ చెప్పుచున్నది. అసత్యమును మనిషి నమ్ముకొని ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఈ లోకమును నటన గతించుచున్నది అని బైబిల్ చెప్పుచున్నది. ఈ సొంత కుటుంబీకులు ద్వేషిస్తూ బ్రతుకుతున్నాడు. దేవుడి యొక్క తీర్పు రానున్నది. ప్రియ సహోదరుడా, దేవుడి యొక్క తీర్పు ఉగ్రత మానవుడి మీదకి రానున్నది. ఆ తీర్పు నుంచి నువ్వు రక్షించబడ్డావా? కోరుకుంటున్నావా? యేసు క్రీస్తు వారి ఎదుగురా ఆయన నీకు